ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూశాను ఫ్రెండ్స్. సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అని చెప్పేసి 1990s ఒకవేళ ఈ సినిమా వచ్చింటే మనం చెప్పగలుగుతాం. ఆ పాత స్టోరీని ఇప్పుడు అదే రుద్ది 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 అదే చేస్తున్నారు. మరి మీకు సినిమాలు దొరకటం లేదా, లేకపోతే మీకు స్టోరీలు దొరకటం లేదా, లేకపోతే డబ్బులు ఎక్కువైనా నాకు అర్థం కావటం లేదు. పెద్దింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, ఎం ధర్మరాజు అని చెప్పేసి మోహన్ బాబు 1990s తీశారు, దీనిలో యాడ్ చేయడం. దాని తర్వాత పొలిటికల్ ట్విస్ట్లు, పగలు, ప్రతీకారాలు గోదావరి జిల్లాలో జరిగింది. విశ్వక్సేన్ బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ వల్ల నాకు చిరాగ్గా ఉంది ఎంతసేపు సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు మీకు మామూలుగా పాతకాలం టైప్లో ఫైట్లు, ఆ ట్విస్ట్లు, ఆ పొలిటికల్ డ్రామాలు కావాలని రొత్త కమర్షియల్ మూవీ చూడాలంటే చూడండి. లేదు నాకు కొత్తదనం కావాలా, కొంచెం ఇంట్రెస్టింగ్గా కావాలా అన్నట్టయితే మీరు చూడడం అవసరం లేదు, చూడాల్సిన పని లేదు. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, జస్ట్ టైటిల్ మాత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది, కానీ టైటిల్కి ఉండే స్టోరీకి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక క్యారెక్టర్ పైన మొత్తం స్టోరీ తిరుగుతుంది, రత్న అనే క్యారెక్టర్ పైన. దాన్ని డిజైన్ చేసిన విధానం, యాక్ట్ చేసి చాలా కష్టపడ్డాడు విశ్వక్సేన్. కాకపోతే తన కష్టానికి ఫలితం లేదు. ఎందుకంటే అసలు ఒక 20 సంవత్సరాల కూతురికి తండ్రిగా విశ్వక్సేన్ చేశానంటే ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో. సో సెట్ కాలేదు. ఎందుకు తీశారు, అసలు ఎలా తీశారో అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. సినిమా ఏం బాగలేదు అంతే. సారీ టు సే దిస్, సినిమా బొత్తిగా ఏం బాగలేదు. చాలా పాత స్టోరీ, రకరకాల స్టోరీ కలిపి వచ్చిందే ఈ స్టోరీ. ఏందేందో ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. అనవసరం అసలు డ్రాగ్ చేసి ఏంద్రా బాబు అని చెప్పేసి తలకాయలు పట్టుకుంటాం.